సార్ ఒక గొర్రె ఇక్కడికి వేసుకోవాలి సార్ దరువు. కానీ కలపండి. ఒక నిమిషం ఆశ్లేష గారు వచ్చారు, ఒక నిమిషం ఆశ్లేష గారు వచ్చారు, ఒక నిమిషం. ఇప్పుడు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఆశ్లేష గారు సార్ ఉన్నారు. ఆశ్లేష గారు సార్ చెప్పండి. వీడు గొర్రెగాడు ఒకడు. భరత్ చౌదరి నువ్వు సైలెంట్ గా ఉండు. భరత్ చౌదరి ఇప్పుడు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో యేసు పిచ్చోడని ఉంది సార్. ఆయన ఇంటి వారంటే యేసు తల్లిదండ్రులు కాదు, చుట్టుపక్కల వాళ్ళు వస్తారట. వీడు చెప్తున్నాడు. ఎవడాడు లంజా కొడుకు? వీడు క్రైస్తవ లంజా కొడుకు సార్. వీడు అరే లంజా కొడుకు, నీకు కళ్ళెవడం దెంగాడరా, సరిగ్గా చదువురా నీ అమ్మని దెంగ. అరే నువ్వు చదువుకున్నావరా లంజా కొడుక? అరే నువ్వు చదువుకున్నావరా చెప్పురా నీ అమ్మని దెంగ. నువ్వేం చదివావు చెప్పురా లంజా కొడుక? అరే నీ అమ్మని దెంగ చెప్పురా నీ అమ్మ పూకుల నా మడ్డ లంజా కొడుక. లంజా కొడుక. అరే నీకు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు. బూతులు దెంగా అంటే నీకంటే ఎక్కువ దెంగుతా లంజా కొడుక. నీ అమ్మని దెంగ చెప్పురా నువ్వు. అరే సంస్కృతం కాదురా ఇది, హిబ్రీ రా లంజా కొడుక, హిబ్రీ ఇది. నీ అమ్మ పూకులో మడ్డ పెట్టి దెంగితే నా కొడుకు నోట్లోకి వస్తుంది నా అంగం. సంస్కృతం వాడుతున్నారు ఇప్పుడు. బేవర్స్ లంజా కొడుక చెప్పురా. అరే ఇప్పుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21వ వచనం ఆయన ఇంటి వారు అని చెప్పి ఆయన పట్టుకోపోయారు. ఆయన ఇంటి వారు అంటేనంట వేరే వాళ్ళ. ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారంటే వీళ్ళ ఇంటి వాళ్ళు రారట, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. నేను అన్నా మీ ఇంటి వారు మీ ఇంటికి కడుపు చేస్తారని అన్నాను. అంటే వాళ్ళ ఇంటి వారు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు కాదట, బయట వాళ్ళట. బయట వాళ్ళు చేస్తారా నీ అమ్మకి? ఇచ్చిపోక నా కొడుక. బైబిల్ చదివితే ఇలా గొర్రె లంజా కొడుకులా తయారవుతారా గొర్రె నా కొడుక. ఇప్పుడు ఆయన ఇంటి వారు విని ఆయన మధ్య చెల్లించాను. ఆయన ఇంటి వారు అంటే తల్లిదండ్రులు వస్తారు కాదు. అరే లంజా కొడుక, అరే తెలుగు నేర్చుకోరా ఫస్ట్. నీ అమ్మని దెంగ తెలుగు నేర్చుకోరు. నీ అమ్మ పూకుల నా మడ్డ లంజా కొడుక, బేవర్స్ లంజా కొడుక. కళ్ళు మూసుకుపోయి ఏమన్నా నీకు కళ్ళు కాదు, నీ కళ్ళలో నా వీర్యం పోస్తే నీ కళ్ళు కనపడట్లే నీకు. నీ అమ్మ పూకేం కాదు లంజా కొడుక, నీకంటే ఎక్కువ తెలుగు వచ్చురా మాకు. అరే ఏం ఎగ్జాంపుల్ రా, ఉదాహరణ ఎట్లా ఇద్దిరా? అరే క్రైస్తవ లంజా కొడుక, అది ఎలా ఎగ్జాంపుల్ అయితే చెప్పురా నీ అమ్మని దెంగ చెప్పురా. చెప్పురా రాముడితో. అరే ఎరిపూక అది కాదురా, ఎరిపూక అడి యేసుగాడిని వాళ్ళ అమ్మ. అరే యేసుగాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకోపోతే వాడు పారిపోయాడు లంజా కొడుకోడు. వాడు దాని గురించి చెప్పురా నువ్వు. అదే బాబు ఏమన్నా ఇక్కడ ఏముంది కదా మీరు ఏముంది చదువు చదువురా బాబు. నువ్వు చదువురా, సందర్భం కాదురా ఎరిపూక. నీకు తెలియకపోతే గుద్ద మూసుకొని ఉండు. మీకు అర్థమైందా? అరే మాకేమొచ్చు, నువ్వు చెప్పనవసరం లేదురా ఎరిపూక. నువ్వు మీకు రెఫరెన్స్ తెలియదు, నీకు తెలియదు అసలు, నీకు బైబిలే తెలియదురా. నువ్వు మతం మారిన గొర్రె లంజా కొడుకు, నీకేం తెలుసురా? చెప్పారు మీకు, నీకేం తెలుసురా? మేరీ కడుపు చేసింది ఎవడరా చెప్పురా. దాని మీద నిలబడాల మీరు. అరే మేరీ కడుపు చేసింది ఏసేపు గాడికి ఎలా తెలుసురా చెప్పురా నువ్వు ఫస్ట్. నువ్వు మేరీకి కడుపు అయిందన్న సంగతి ఏసేపుకి ఎలా తెలుసు చెప్పురా నువ్వు ఫస్ట్. బాబు ఇప్పుడు హాస్పిటల్ కనబడతాయి నీకు, ఫెర్టిలైజర్ సెంటర్స్ అని చెప్పి కనబడతాయి నీకు. ఏంటంటే సమాజంలో ఉన్నావు నువ్వు, అరణ్యంలో ఉన్నావు నువ్వు. నీ అమ్మ పూకులో ఉన్నాను రా. సమాజంలో నీ అమ్మ పూకులో ఉన్నాను రా లంజోడక. అడిగిన దానికి సమానం చెప్పురా. నీకు అడిగిన దానికి సమానం చెప్పు, లేకపోతే గుద్ద మూసుకొని కూర్చో. అన్నమాల చెప్తే మీరు ఏమన్నా అన్నమాలలో ఉన్నారని అందరూ కలిసి మేరీ పూకు తింటున్నావు కావాలా నీకు కూడా? కన్నె పూకు వేయించుకొని తింటున్నావు, నూనెలో కన్నె పూకు వేయించుకొని తింటున్నావు. పాలు తాగుతున్నావు రా. మేరీ అలాంటి వాళ్ళ దగ్గర బతున్నారు మీరు అన్నమాన. అడిగిన దానికి సమానం చెప్పురా నువ్వు, లేకపోతే గుద్ద మూసుకొని కూర్చో. సమాధానం చెప్తాము. అరే అడిగిన దానికి సమానం చెప్పురా. అరే ఆయన పిచ్చిపూ కూడా వాళ్ళ అమ్మే అంటుంది రా ఎర్రిపూకు నామ కొడుక. నీకు ఆ లంజ కొడుకు నువ్వెందుకు కొలుస్తున్నావురా? ఏం చూపించే? ఇప్పుడు గోపి గారు చూపించలేదా నీ కళ్ళేవడం దెంగాడా? ఆయన ఇంటి వారు ఆయన విని మతి, ఆయన ఇంటి వారు వాళ్ళ అమ్మ కడుపు చేశారంటే ఊళ్ళో వాళ్ళు వస్తారు, ఇంటి వాళ్ళు రారంట. అరే ఆయన ఇంటి వారంటే ఎవరు? ఆయన ఇంటి వారంటే ఎవరు? ఆయన ఇంటిలోని కాదురా ఎర్రిపూక, ఇంటి వారు. ఇంటిలోకి కాదురా, ఇంటి వారు. ఇంటిలోకి కాదు, ఇంటి వారు.
అరే రేపు నువ్వు అక్కడ రాసి సరిగ్గా చదవకుండా నేర్చుకోరా నా కొడక. ఒరే సందర్భం నేర్చుకోరా, ముందు పై వచ్చాడు. అరే ఎర్రిపూక లంజోడక వాడు యేసుగాడు. నేను చెబుతా సందర్భం నేను చెప్తా. అరే ఎర్రిపూక విను, సందర్భం నేను చెప్తా ఏంటరే. ఆడు యేసుగాడు ఒక ఇంట్లోకి వచ్చి వాడు ప్రసంగం చెప్తుంటే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిసి ఆయన దగ్గరకు వస్తారు. వచ్చి ఆయన పట్టుకుపోతే ఆయన సందర్భం చెప్తాను లైన్ లో ఒకసారి చదువురా. ఇంట్లోనికి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి వచ్చాడు, ఓకేనా? జనం మరలా గుంపు కూడా వచ్చి చాలా మంది వచ్చారు, వేరే వాళ్ళకి వస్తాయి. ఎరుపుగాడు ఉంటారు నీలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళే. ఇంట్లో భోజనం కుదరలా, ఓకేనా? వీలు లేకపోయింది, ఓకేనా? అరే నీ సొంత ప్రసంగం వద్దురా, అక్కడ ఉంది చదువురా ఎరుపుక. కాదురా, అదే తెలుగు వివరణ అంటారు దాన్ని. అరే వివరణ నా మడ్డొద్దు నీకు, నీ ఎరుపుక వివరణ నాకు అవసరం లేదు, అక్కడ ఉంది చదువు ఎరుపుక. నీకు అరే నీ అమ్మ నువ్వేమన్నా హిబ్రూ చదువుతున్నావురా ఎర్రిపూక, తెలుగురా అది నా కొడక. నీకు అర్థం కాకపోతే అందరికి అర్థం కాదని అనుకుంటున్నావురా నువ్వు ఎర్రిపూక లంజోడక. అరే ఎర్రిపూక లంజోడ చదువురా, గుద్ద మూసుకొని నీ అమ్మని దెంగ, నీ అమ్మ పూకులో నా మడ్డ ఇంట్లో పెట్టినాడు ఆయన లంజా కొడక. చదువు. ఇంట్లో పెట్టుకొచ్చిన ఇంట్లో కదా నీ అమ్మ పూకులో ఉన్నాడు, చదువురా నువ్వు అరవకుండా గుద్ద మూసుకొని. చెంపేడిగా అరే గుద్ద మూసుకొని చదువురా, నీ అమ్మని దెంగ బేవర్స్ లంజా కొడక, గొర్రె లంజా కొడక. చదువు. అరే నీ అమ్మని దెంగ చదువురా, నీ అమ్మ లంజా కొడక, మతం మారిన లంజా కొడక, గొర్రె లంజా కొడక. ఎందుకు అన్నారా మీ భాష? అరే చదువురా, నీ అమ్మని దెంగ బేవర్స్ లంజా కొడక అంటుంటే నీకు గుద్దలో మడ్డ పెట్టి నోట్లో పెట్టాలి, అదే తీసుకొచ్చి అప్పుడు కానీ నువ్వు వింటావు. నీ అమ్మని దెంగ మా అమ్మ నాన్న సరిగ్గా అన్నాడు, నీలాగా మతం మారి లంజా కొడుకులం కాదు. నీ అమ్మ బాబు ఎక్కడ దెంగించుకుంటూ పుట్టావు నువ్వు, అందుకనే మతం మారే లంజా కొడుక. నీ అమ్మని దెంగ బేవర్స్ లంజా కొడుక, ఏమో మతం మారిన లంజా కొడుకు. నువ్వు చెప్పేది ఇంద్ర నేనేది నీ అమ్మ పూకుల నా మడ్డ బేవర్స్ లంజా కొడుక. నీ అమ్మ పూకుల మడ్డ పెట్టి యేసుగాడు గుద్దలో చూపుతా లంజా కొడుక. గుద్ద మూసుకొని చదువురా లంజా కొడుక అంటుంటే నువ్వు ఓవర్ తెగుతున్నావు. అరే చదువురా లంజా కొడుక, మమ్మల్ని బాగానే పెంచారు, మేము మతం మారలేదురా, అందుకని మమ్మల్ని బాగానే పెంచారురా. నువ్వు మతం మారి లంజా కొడుకు మతం ఎక్కి కొట్టుకుంటున్నావు, మత పిచ్చి పుట్టి కొట్టుకుంటున్నావు లంజా కొడుక. నువ్వు గుద్ద మూసుకొని చదువురా లౌడాగా. చదువురా, నీ అమ్మని దెంగ, నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం, చదువు అక్కడ ఉంది. అరే చదువుపే లంజా కొడుక, చదువుతున్నా కదా చదువు. అరే చదువురా చదువురా లంజా కొడక, ముందర చదువురా నీ అమ్మని దెంగ నా కొడక, నీ లేబర్ కొత్తని దెంగ లేబర్ లంజా కొడక అని చదువు నా కొడక. లేబర్ కొత్తని దెంగ లేబర్ లంజా కొడకల్లారా, పెంట తినే లంజా కొడకల్లారా. అరే చదువురా, గుద్ద మూసుకొని చదువురా, నీ అమ్మని దెంగ లేబర్ నా కొడకని. అరే చదువురా, ఫస్ట్ చదువు లేబర్ నా కొడక. నువ్వు చదవటం రాదరా? ఆయన ఇంట్లో లోపల పెట్టినాడా? నీ అమ్మ పూకులో ఉన్నాడు రా. ఒరే మీరు ముందు భాష నేర్చుకోండి, ఎలా మాడాలా మీరు. అది యేసుగాడి భాష, ఇది యేసుగాడి భాష, భాష ఇది. చూపిస్తాడు లేకపోతే నీకు అర్థమైంది ఏం భాష నీకు. ఇరిమియా 13:26 చూడు, లేకపోతే పరమగీత 8:8 అర్థమవుతుంది. నా కొడుక, నీ అమ్మ కొడుక. ఆడి యేసుగాడు ఒక లంజా కొడుకు, బైబిల్ మేరీ ఒక లంజరా కాదని నిరూపించి చూస్తా నేను. చెంబేడిగా చదువుతున్నా చెంబేడి చదువుతున్నా. అరే యేసు లంజా కొడుకురా, యేసు లంజా కొడుకు, మేరీ లంజరా కాదని నిరూపించరా చూద్దాం. కాదని నిరూపించు. అరే నువ్వు పెద్దగా మాట్లాడరా, నీ వాయిస్ కట్ అయిపోతుందిరా. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడ ఎవరు మీ అమ్మ ఇంట్లోకి వచ్చాడా? వేరే వాళ్ళ ఇంటికి వచ్చాడు రా చెంబేడిగా. వచ్చాడు మట కొడవటానికి, భోజనం చేయటకైనా వారికి వీలు లేకపోయినా, అంటే చాలా మంది వస్తారు, ఇంట్లో అందరూ వస్తారు ఇంట్లో. ఆయన ఇంటి వారు సంగతి విని అంటే ఆగు, విని అంటే ఎవరు విన్నారా సంగతి? ఏంటి? ఎవరు ఇంటి వారు విన్నారా సంగతి? ఎవరు? యూదా ఇంటి వారు. యేసు ఇంటి వారు, ఇక్కడ ఆయన ఇంటి వారు అంటే యేసు ఇంటి వారు సంగతి విని కాదు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? దావీదు కుమారుడు. ఎవరు? పేరేంటి? పేరు చెప్పు.
ఆయన ఇంటి వారంటే ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు ఇంటి వారు ఎవరు కాదు కాదు, ఒక నిమిషం. ఆయన ఇంటివారు, యేసు ఇంటివారు సంగతి విని. ఒక నిమిషం ఆగాగు. ఒకసారి ఇదిలాగా ఉంచు. అవును, నువ్వు ఇందన్నావు కదా. ఒరే బాబు, నువ్వు ఒక నిమిషం ఆగరా. ఇక్కడ దొరికిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు వీడు. యేసు ఇంటిలోనికి వచ్చినప్పుడు ఉండండి నేను చెప్తా, ఉండు బాబు, నువ్వు ఒక నిమిషం ఆగు. యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు గుంపుడుగా కూడి వచ్చారు కదా, భోజనం చేయడికైనా వారికి వీలు లేకపోయినా. ఎవరు అక్కడ వచ్చిన వాళ్ళకి? ఆయన ఇంటివారు అంటే యేసు ఇంటివారు సంగతి విని. ఏ సంగతి? ఈయన వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడని చెప్పి ఆ సంగతి విన్నారు. ఎవరు? ఈయన ఇంటి వాళ్ళు విన్నారు. ఆయన ఇంటి వారంటే యూదులు ఎందుకు అవుతారా? ఆయన ఇంటి వారంటే యూదులు ఎందుకు అవుతారా? ఆయన ఇంటి వారంటే యూదులు ఎవరు? ఆయన ఇంటి వారంటే ఆయన సొంత ఇల్లు వాళ్ళు అవుతారు. యూదులు ఎందుకు అవుతారు? ఆయన ఇంటి వారు యూదులు. ఆయన ఈ యూదులు అసలు యేసు నమ్మలేదురా బాబు. ఆయన ఇంటి వాడు యూదులు ఎట్లా అవుతాడు? ఆ మాట ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఎందుకు నమ్మలేదు బాబు? పేతురు యూదుడు కదా. పేతురు ఎక్కడ సిలువ వేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు చెప్పు పోని. సిలువ వేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారు? ఒక పేర్లు చెప్పయ్యా. యోహాను ఉన్నాడు. ఇంకా పేతురు ఉన్నాడు, దూరం నుంచి వస్తున్నాడు. చూపించు ఎక్కడుంది రిఫరెన్స్ చూపించు ఎక్కడుందో చూపించు. అందరు పేతురు కోడి ముందే పారిపోయాడు. పేతురు నాకు సంబంధం లేదు. ఎవరితో చెప్పారు? ఈ గొర్రెలంజా సార్ గోపి గారు, ఈ గొర్రెలంజా కొడికి బైబిలే తెలియదు సార్. తెలియదు సార్. ఇప్పుడు మీకేం తెలుసు? అసలు శిష్యులు వేసినప్పుడు అందరూ పారిపోయారండి. శిష్యులు ఎవ్వడూ లేడు, అందరూ పారిపోయారు. ఏ శిష్యులు ఎవ్వరూ లేరు. శిష్యులు వేసినప్పుడు అందరూ పారిపోయారు. వంటే చేతారా? ఎవరున్నారు? యోహాన్ లేడా? ఇంకెవరున్నారు? 12 మంది ఎక్కడ? ఎవరి మాట గురుస్తున్నారు? 12 మంది 11 మంది ఎవరి మాట గురుస్తున్నారు? ఇంకా మేరీ పూకు నాకుతున్నారు సార్. 11 మంది మేరీ పూకు నాకుతున్నారు. 11 మంది పోయి ఎక్కడున్నారు? 11 మంది ఎక్కడున్నారా? అరే ఆ 11 మంది ఎక్కడున్నారు? రిఫరెన్స్ చూపించు నాకు బైబిల్ నుంచి. యోహాన్ ఎదురుగా ఉన్నాడు. యోహాన్ ఒక్కడే ఉన్నాడు రా. అవునరా, ఓకే. యోహాన్ మిగతా వాళ్ళు 11 మంది ఎవరు పూకు నాకుతున్నారు? పోయి వాళ్ళ రిఫరెన్స్ చూపించి నాకు. ఎక్కడ 11 మంది ఎక్కడున్నారు? రిఫరెన్స్ చూపించు. 11 మంది ఎక్కడున్నారు? రిఫరెన్స్ చూపించు. 11లో మీ అన్న చచ్చిపోయి కూడా 11. అరే 11 మంది ఎవరు పూకు నాకుతున్నారు? రిఫరెన్స్ చూపించరా నాకు. అరే ఇస్కరే చచ్చిపోయాడు రా. సరేరా 10 మంది ఉంటారా? 10 మంది ఎక్కడున్నారో చూపించు. అరే 11 మంది ఎక్కడున్నారో చూపించరా. 10 మంది ఎక్కడున్నారో చూపించరా. సరే ఇస్కరే ఏదో చచ్చాడు, యోహాన్ గడి పక్కనే ఉన్నాడు. 12 మందిలో ఒక 10 అయిపోయారు. మిగతా 10 మంది ఎవరి మాట గుడుస్తున్నారు? చావలేదు సార్, ఆయన చంపారు వీళ్ళు. ఎవరు లేరన్నా ఇప్పుడే. 10 మంది ఏమయ్యారు? 10 మంది ఏమయ్యారు? పేతురు గారు దూరం నుంచి చూస్తున్నాడు, ఏం జరుగుతుందని చెప్పేసి. ఎక్కడుంది రిఫరెన్స్ చూపించు. పేతురు గారు ఎక్కడున్న రిఫరెన్స్ చూపించు. పారిపోయాడు పేతురు అక్కడి నుంచి. దొరకలేదు. ఎక్కడుంది రిఫరెన్స్ చూపించు. బైబిల్ చూపించడం ముందర నువ్వు చూపిస్తే ఏం చేస్తా కాదు. మేరీ పూకు నాకుతా ఖచ్చితంగా. మేరీ పూకు నాకుతాను రా. తీరా మేరీ పూకు నాకుతాను రా. నువ్వు చూపిస్తే నువ్వు చూపిస్తే నీకు గుద్ద తెంగటం కానీ మేరీ పూకు నాకటం కానీ చేస్తాం. చెయ్యి నా కొడక, చెయ్యి. తీరా లంజావుడుగా తీ. నీ అమ్మని దెంగ నా కొడక, లేబర్ లంజా కొడక. అమ్మని దెంగ నా కొడుకు వితండ వాదన చేస్తున్నాడు ఈ లంజా కొడుకు. ఈడి గుద్దలో నా మడ్డని, ఈడి పూకులో నా మడ్డని. తీరా లంచోడక హోల్డ్ లో పెట్టాడా? బుద్ధలో పెట్టుకోవాలి మనిషి. టైంకి తెంగేసినాడు. వెళ్ళిపోయాడా? లేదు, ఉన్నాడు కానీ ఆన్ హోల్డ్. మళ్ళీ కట్ చేసి కొడుక్కి గట్టిగా దరువు పడాలి ఈ లంజా కొడుక్కి. కాదండి, అసలు బైబిల్ అంతా మార్చేస్తున్నాడు వాడు. అసలు ఆయన ఇంటి వారు విని అంటే ఆయన సంగతి ఇంటి వారు ఈయనంటే ఆయన ఇంటి వాళ్ళు అంటే ఎవరు? ఏసు ఇంటి వాళ్ళు. ఎవరు ఏసు ఇంటి వాళ్ళు? తల్లి, చెల్లి, తమ్ముడు. వాడు ఆయన ఇంటి వారు అంటే ఆ పక్కింటి వాళ్ళు అంట. ఇప్పుడు వీడి పెళ్ళానికి అరే మీ ఇంటి వాళ్ళు, మీ ఇంట్లో మీ అమ్మ కడుపు చేశారంటే పక్కింటోడు చేసినట్టు అయిద్దా ఇప్పుడు? అంతేగా వీడి ప్రకారం వాడు అదే చెబుతున్నాడు. ఆయన ఇంటి వారంటే ఏసు ఇంటి వారు కాదట, పక్కింటి వాళ్ళట. సార్ పక్కింటి వాళ్ళు ఈయన పిచ్చోడు అన్నారు సార్. మరి ఏసు ఎందుకు చెప్పలేదు నేను పిచ్చోడిని కాదని? స్టేట్మెంట్ ఇవ్వలేదు మరి. సరే ఇప్పుడు ఆయన ఎదురుగానే పిచ్చోడు అన్నారు కదా, మరి పిచ్చోడు ఉన్నప్పుడు నేను పిచ్చోడు కాదు మంచోడిని ఎందుకు అనలేదు? పిచ్చోడు కాబట్టి ఒప్పుకోలేడు.
ఒప్పుకున్నాడు. ఎర్రిపోకు లంజా కొడుకు. నా కొడుకుని బాగా వేసుకున్నావు సార్. బేవర్స్ నా కొడుకులు సార్ వీళ్ళంతా మతం మారి. ఉండండి సార్ ఒక్క నిమిషం. చూస్తున్నారు రకాల నుంచి చూస్తున్నారు, వెళ్ళిపోలేదు పారిపోలేదు. ఏనే మట్ట కుడుస్తున్నావు, ఏసు మట్ట కుడుస్తున్నావు కుడు మాకెందుకు? అరే లంజోడక మేము అడిగాము, ఏసు గారిని వాళ్ళ అమ్మాయి పిచ్చోడు అనేది చూపించాము. ఆ ఇంటిని ఆయన ఇంటి వారంటే ఎవరు? ఆయన ఇంటి వారంటే నువ్వు చెప్పుకొని నువ్వు చెప్పు. ఆయన ఇంటి వారంటే ఎవరు వస్తారు? ఏసు ఇంటి వారంటే ఎవరు వస్తారు? మీలో పెద్ద పిచ్చోడు ఎవడో వాడు మాత్రం చదవని మొత్తం అంతా. అరే ఏసు కాదురా పెద్ద పిచ్చోడు, మేము అనలేదు, వాళ్ళ అమ్మాయి అన్నదిరా. అది కాదురా ఏసుని పిచ్చోడు మేము కాదు, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలే అన్నారు, మేము అనలేదుగా. వాళ్ళ అన్నయ్య కూడా అన్నాడు, వాళ్ళ అన్నయ్య కూడా అన్నాడా? వాళ్ళ నాన్న కూడా అన్నాడు పిచ్చోడు అని చెప్పి. వాళ్ళ చెల్లి కాదు వాళ్ళ తమ్ముడు కాదు అన్నది అక్కడ. ఎవరన్నారు మరి? ఎవరన్నారు? వాళ్ళు యూదా గోత్రం వాళ్ళు అన్నది. మరి అన్నప్పుడు ఏసు ఏం బిగుతున్నాడు? మరి నేను పిచ్చోడు కాదని ఎందుకన్నా స్టేట్మెంట్ ఇవ్వలేదు అక్కడ? నేను పిచ్చోడు కాదని ఎందుకు చెప్పలేదు మరి? కింద ఎక్కడ చదవాలి? నీ అమ్మ పూకులో చదవాలా? ఎక్కడ చదివేది లంజా కొడక నీ అమ్మ దగ్గర. నీకు బైబుల్ రాదా నా లవడరా నా కొడక? వే ఆఫ్ టీచింగ్ సిస్టమ్ తెలుసా నీకు? వే ఆఫ్ టీచింగ్ సిస్టమ్ తెలుసా నీకు? చదువుకున్నారా? సరిగా మాట్లాడరా, నోట్లో ఎవడు మడ్డ పెట్టుకున్నావు, సరిగా మాట్లాడరా. లంజా అదేంటంటే 100 మందితో దెంగించుకుంటే నువ్వు పుట్టావు, అందుకే నీకు సిగ్గు శరం లేకుండా ఎన్ని తిడుతున్నా తొడలు కొడుతున్నావు. నేనేం చెప్పాను? రారా బాబు మాట్లాడరా, మీరు నువ్వు మాట్లాడుకోకుండా